తెల్లవారుజామున 3:30 అయింది. పొద్దున్నే లెగిసి, తలస్నానం చేసి, కాఫీ తాగేసి, మా ప్రయాణం అంతా సాఫీగా సాగాలి దేవుడా అని దీపం పెట్టి, దండం పెట్టుకుని బయలుదేరాము ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమానికి. మనం ఒకటనుకుంటే గాడ్ 10 టైమ్స్ ఇంకా మనకి హెల్ప్ చేస్తారు అన్న మాటని నేను చాలా ఎక్కువ నమ్ముతా. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో వెళ్ళాలి అని. కానీ ఏదో ఒకటి అవుతా ఉంది. ఇంక కుదరదేమో అనుకుంటా ఉన్నాను. మేము బయలుదేరే ముందు రోజు మంత్రాలయం నుంచి గణేష్ తిరిగి వచ్చాడు. అది రోడ్ ట్రిప్ వెళ్లారనమాట. మంత్రాలయం ప్రోగ్రాము ఎప్పటినుంచో ఫిక్స్ అయింది. వాళ్ళు ఒక పూజ చేసుకున్నారు. దాని యొక్క ఆఫరింగ్ అదే వీకెండ్ చెయ్యాలి అని ముందుగానే డిసైడ్ అయ్యారు. నేను వెళ్దాం అనుకున్నాను. కానీ శ్రీనికాకి స్కూల్‌లో పెర్ఫార్మన్స్ ఉంది. సో, నాకు కుదరలేదు. సో, గణేషే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని తీసుకొని వెళ్లి దర్శనం అయితే చాలా జరిగింది. మాలాగా మీకు చాలా ఎక్కువ కమిట్మెంట్స్ ఉంటే పిల్లలు అవ్వచ్చు, పెద్దలతో అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. వర్కింగ్ పేరెంట్స్‌కి ఈరోజు మేము ప్లాన్ చేసిన ఈ ట్రిప్ మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా 10 రోజులు ఉంది మనకి కుంభమేళానికి. సో, అందుకనే ఈ వీడియో చాలా తొందరగా ఈరోజే వచ్చాము. ఈరోజు పొద్దున వచ్చాను. కానీ వెంటనే ఎడిట్ చేసేసి పోస్ట్ అయితే చేస్తున్నాను. మీరు ప్లాన్ చేసుకుంటారని. డీటెయిల్‌గా, క్విక్‌గా మా ఐటినరీ అయితే నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. సో, వీడియో మొత్తం చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ప్రయాగ్. అది కామన్‌గా మనకి ఉండే ఫ్లైట్. ఎయిర్ ఇండియాలో బుక్ చేసుకుంటే చాలా బావుంది. మేము ఒక్కళ్ళమే గణేష్, నేను ఈ ట్రిప్ ప్లాన్ చేయలేదు. మా ఫ్రెండ్ తోటి కలిసి వెళ్తున్నాము. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారనమాట. కానీ మాకు డిఫరెంట్ ఫ్లైట్స్ దొరికినాయి. లక్కీగా మాకు ప్రయాగ్‌కి డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది. కానీ మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ కూడా డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. ఎయిర్ ఇండియాలో గనక మీరు బుక్ చేసుకున్నారంటే మనకి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే టైంలో బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేస్తారు. అలాగే ఢిల్లీ నుంచి ప్రయాగ్ వెళ్ళేదానికి లంచ్ కూడా సర్వ్ చేస్తారు. సీట్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. డెఫినిట్‌గా మనకి ప్రైస్ వచ్చేసి 20,000 నుంచి 40,000 వరకు ఉండొచ్చు. అది ఆ రోజు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సడెన్‌గా ఏదైనా డిస్కౌంట్ రావచ్చు. లేదా ప్రైజెస్ ఒకేసారి పెరిగిపోవచ్చు. మన చేతుల్లో లేదండి అది. ఆహ్, అండ్ భోజనం అయితే చాలా బా ఇచ్చారు. మాకైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ లాగా అనిపించింది. ఇది మేము తిరిగి వచ్చేటప్పుడు క్లిప్స్ అనమాట. తిరిగి వచ్చేటప్పుడు అందరం కలిసొచ్చాం. కానీ వెళ్ళేటప్పుడు గణేష్‌కి నాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకటం చేత పొద్దున 6కి ఫ్లైట్ ఇండిగో ఎయిర్‌లైన్స్ అనమాట. దాంట్లో అయితే ఎళ్ళిపోయాం. కానీ అది చాలా రేర్‌గా దొరుకుతుంది డైరెక్ట్ ఫ్లైట్స్. మాక్సిమం వోళ్ళు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచే ప్రయాగ్ ఎళ్తున్నారు. అందుకనే మీకు ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అసలు ఫుడ్ ఎలా ఉంటుందని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఫ్లైట్‌లో. విస్తారా వరల్డ్ అని డైరెక్ట్‌గా మీరు లాగిన్ అయ్యి కాసేపు మూవీస్ కావాలంటే కూడా చూసుకోవచ్చు. మేము చూద్దాం అనుకున్నాం తిరిగొచ్చేటప్పుడు. కానీ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా ఫుల్‌గా నిద్రపోయాం అనమాట. ఏమి ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే చాలా బావుంది. ఆల్సో మేము ఓన్లీ 1 డే బుక్ చేసుకోవడానికి రీజన్ మాతో ప్రయాణం చేసే అందరూ కూడా వర్కింగ్ పీపుల్, సమ్ ఆర్ డాక్టర్స్, సమ్ ఆర్ సాఫ్ట్‌వేర్ జాబ్స్. శ్రీనిక బర్త్‌డే కూడా ఉంది 1 డేలో. సో, వెంటనే వెళ్లి వచ్చేద్దామని మేము ఈ రకంగా ఐటినరీ అయితే ప్లాన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో, మేము 6కి వెళ్ళాము. 6 నుంచి 8:00 కల్లా మేమైతే ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే దిగామనమాట. ఇక్కడ మేము టాక్సీ మాట్లాడుకుని ₹400 అలా అయింది. ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేశారనమాట. మా ఫ్రెండ్స్ బుక్ చేశారు ఎయిర్‌బిఎన్‌బి. మేము టోటల్ 10 మెంబర్స్ కాబట్టి ఒక 4 బెడ్‌రూమ్ బుక్ చేశారు. ఇది ఎక్కడో ఔట్‌స్కర్ట్స్‌లో ఉంది. ఇక్కడికి వెళ్ళటం చాలా కష్టమైంది. జీపీఎస్‌లో అస్సలు లొకేషన్ చూపించలేదు. సో, కష్టపడి ఎలాగో అలా అయితే ఎయిర్‌బిఎన్‌బి అయితే చేరుకున్నాము. అకామిడేషన్ ప్రయాగ్‌రాజ్ అవతల లేదు. అంటే మేము బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సిన పని లేదు. ఆ బ్రిడ్జ్ మీద ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది ఎయిర్‌పోర్ట్‌కి చాలా దగ్గరగా బుక్ చేసుకున్నాం కాబట్టి దారి తప్పేమే గానీ దగ్గర మట్టుకు 20 మినిట్స్ దూరంలో ఉందిది. మీకు గనక ప్రయాగ్‌రాజ్‌కి డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. మీరు ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి వస్తున్నారు అంటే అకామిడేషన్‌కి వచ్చే ప్లాన్స్ పెట్టుకోకండి. డైరెక్ట్‌గా మీరు వెళ్ళిపోవాలన్నమాట ప్రయాగ్‌రాజ్‌కి. ఎందుకంటే టైం ఉండదు. ట్రాఫిక్ ఉంటుంది. మాకు మార్నింగ్ ఫ్లైట్ దొరికింది కాబట్టి మేము వచ్చామక్కడికి. వచ్చి అక్కడ నేను ఇంకొంచెం టీ తాగాను. అక్కడ కేర్ టేకర్ కుకింగ్ ఏదో చేస్తే గణేష్ కొంచెం పప్పు, అన్నం అయితే తినేసి మేము ఎర్లీ మార్నింగ్ లేసాము. ముందు రోజు కూడా మంత్రాలయం వెళ్ళి రాత్రి వచ్చాడు కాబట్టి గణేష్‌కి అస్సలు నిద్ర లేదు. సో, ఒక 1 ½ అవర్ అయితే మేము పడుకున్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాము, కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పేసి పడుకున్నాము. అదే టైంలో ఆ ఎయిర్‌బిఎన్‌బిలో ఉంటున్న బిఫోర్ ఫ్యామిలీ చెకౌట్ చేయడానికి రెడీ అయ్యారు. అండ్ వాళ్ళ దగ్గర మేము చాలా డీటెయిల్స్ తీసుకున్నామనమాట. వాళ్ళు మమ్మల్ని ముందుగానే బయలుదేరమని చెప్పారు. రిస్క్ ఎందుకు అని. సో, మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదని మేమైతే కొంచెం ముందుగానే బయలుదేరాం. లక్కీగా వాళ్ళ ట్రామ్ ఉంది కాబట్టి ఆ ట్రామ్ ఎక్కాము. లేకపోతే మాకు చాలా దూరం రోడ్డు మీద నడవాల్సొచ్చేది. ఏం క్యాబ్ బుక్ చేసినా ఎలా
ఎలాంటి బుక్ చేసినా ఏది కూడా బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. నోబడీ వాజ్ అవైలబుల్. అది సండే కదా, ఇంకా ఎక్కువ రష్ ఉందనమాట. సో ఎలాగో అలాగా ఎలక్ట్రిక్ ట్రామ్ అయితే ఎక్కాము. చాలా గతుకులున్నాయి. బ్యాక్ ఈస్ గోయింగ్ టు బి, ఎవరికైతే వీక్ బ్యాక్ ఉందో ట్రామ్ చాలా కష్టమండి. దాని బదులు కార్ ఇస్ మచ్ బెటర్. సో మేము ఒక 15-20 మినిట్స్ ఇలా ఎలక్ట్రిక్ ట్రామ్‌లో వచ్చిన తర్వాత వి డిసైడెడ్ బైక్ మీద వెళ్దామని. ఇది మేము ఫ్రెండ్స్ అందరం ముందే డిసైడ్ చేసుకున్నాము. ర్యాపిడోలో బైక్ తీసుకొని వెళ్ళిపోదామని. లేకపోతే ఈజీగా 2-3 అవర్స్ పట్టేస్తుంది, ఛాన్సే లేదని. సో అక్కడ ఉన్న రోడ్ మీద వెళ్ళిన తర్వాత చాలా మందిని అలా అడిగితే తర్వాత ఒక 2 బైక్స్ దొరికినాయి. గణేష్ ఒక మోటార్ సైకిల్ మీద, నేను ఒక మోటార్ సైకిల్ మీద స్టార్ట్ అయ్యాము. తొందరగా వెళ్ళిపోయి నాగసాధువుల్ని, ఋషులు ఉంటారేమో చూద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారంట. ఇంకా ఏరియాలో అయితే ఇప్పుడు లేరు. బికాస్ ఎండ్‌కి వచ్చేసింది కదా ఇంకా. నార్మల్ రోడ్ మీద కార్‌లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి, మాకు షార్ట్ కట్ వేలో బైక్ రైడర్స్ అయితే తీసుకొని వెళ్లారు. వాళ్ళకి చాలా షార్ట్ కట్స్ తెలుసు. అది ఎవ్రీడే చూస్తున్నారు కదా! సో వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన ఉందనమాట. దానివల్ల మేము 45 మినిట్స్‌లో వచ్చేసాము. ఇంకొకటి, మేము బ్రిడ్జ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళలేదు. మేము చూస్ చేసుకుంది బోట్ క్లబ్. డైరెక్ట్‌గా మీరు గనక టికెట్ బుక్ చేసుకుంటే అసలు అకామిడేషన్ మర్చిపోయి తక్కువ లగేజ్ క్యారీ చేసి ఓన్లీ షోల్డర్ బ్యాగ్ తప్పించి అసలు ఇంకేం అవసరం లేదు. 2 జతల క్లోత్స్. ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా బోట్ క్లబ్ అడగండి. కారు తీసుకునెళ్ళి బోట్ క్లబ్‌లో డ్రాప్ చేస్తుంది. లేదా మీరు బైక్‌లో కూడా వస్తే ఇంకా మీరు ఎర్లీగా వచ్చేస్తారనమాట. ట్రాన్స్‌పోర్టేషన్‌కి 500-1000 చార్జ్ చేస్తారండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అప్పుడున్న పరిస్థితులను బట్టి అండ్ ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మీరు చూస్ చేసుకున్నారో. ప్లీజ్ వేర్ సాక్స్, వేర్ గ్లాసెస్, హ్యాట్స్. మధ్యాహ్నం చాలా ఎక్కువ ఎండగా ఉంటుంది. సాయంత్రం ఒకేసారి టెంపరేచర్స్ చేంజ్ అయిపోతుంది. స్వెటర్ క్యారీ చేయండి. ట్రావెల్ లైట్, ఒక్క బ్యాక్ ప్యాక్ చాలు. అండ్ గూగుల్ మ్యాప్స్ అస్సలు సరిగ్గా పనిచేయవు ఇక్కడ. అండ్ వీఆర్ హియర్. యాక్చువల్గా అనుకున్న దానికంటే షార్ట్ కట్ తీసుకుని రావడంతో తొందరగా వచ్చేసాము. నేను చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాను. చాలా ఎండగా ఉంది. ఎంత ఎండగా ఉందంటే కళ్ళు ఇలా పైకి కూడా చూడలేకపోతున్నాము. ఇంత ఎండలో త్రివేణి సంగమం లోపలికి వెళ్ళి స్నానం చేస్తే ఆ వైబ్ రాదని కాసేపు ఇలా కూర్చున్నాము. అసలు అక్కడ ఎంత బ్యూటిఫుల్ వ్యూ అనమాట. కొన్ని వందల బోట్స్ అక్కడికి వెళ్తున్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసి అందరం కలిసి ఒక 2 బోట్లు మాట్లాడుకుని త్రివేణి సంగమానికి వెళ్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు దాకా ఏదైనా కొన్ని పిక్చర్స్ తీసుకుంటాం. ఇక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయో తెలీదు. అండ్ నాగ ఋషుల్ని చూద్దాము అని నేను చాలా అనుకున్నాను, కానీ కరెక్ట్గా వాళ్ళు ఈ వీక్ వెళ్ళిపోయారంట. సాధువులు, నాగఋషులు అందరూ కూడా వెళ్ళిపోయారంట. ఇప్పుడైతే ఎవరు లేరు ఇంకా. సో జస్ట్ ఎంజాయింగ్ ద కామ్నెస్ ఓవర్ హియర్. దేవుడి దయ వల్ల అన్నీ ఇంకా తొందరగా అయిపోయింది. ఇక్కడ వరకు రావడం, ఇప్పుడే మెసేజ్ పెడుతున్నాను గ్రూప్లో. అసలు ఎంతమంది కార్లో ఇరికిపోయారంటే, పెద్దోళ్ళు వస్తారు, దే కాన్ కమెంట్ బైక్ సర్వీసెస్, కార్లో వస్తారు, కార్లో ఇరికిపోయి ఉన్నారు పాపం. సో దర్ ఇస్ అ హైయర్ పవర్ అంతే. గణేష్ ఫస్ట్ టైం ఇలా శివుడు టెంపుల్కి రావడం అనమాట. మంత్రాలయం దర్శనం తర్వాత శివుడు దర్శనం. లాస్ట్ టైం నేను కాశీకి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ తోటి చాలా అనుకున్నాను గణేష్తో పాటు వెళ్ళాలి, తీసుకుని వెళ్ళాలి అని. సో ఫైనల్గా ఫస్ట్ టైం కదా గణేష్, ఇంత పెద్ద శివుడు టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు. శివుడు టెంపుల్ కదా, నో టెంపుల్ ఆల్సో, ఇట్ ఈస్ ది ఆస్పిషియస్ సైట్ అంతే. ఇట్స్ హోలీ సైట్ ఫస్ట్ టైం నాకు. సో అసలు బెంగళూరు దాటే బెంగళూరు ఆ బెల్ట్ దాటే పైకి ఎప్పుడు నార్త్కి వెళ్ళలేదు. సో దిస్ లైక్ ది సెకండ్ టైమ్ ఐఎమ్ కమింగ్ ఇన్ లైఫ్. చిన్నప్పుడు ఎప్పుడో ముంబైకి వెళ్ళాను ఒకసారి. సో ఉత్తర్ ప్రదేశ్ కదా, దట్ ఆల్సో హ్యాపెండ్. జమ్మూ హ్యాపెండ్, నౌ దిస్ ఉత్తర్ ప్రదేశ్. సమ్మర్ లో ఇంకొక స్పాట్. అదే నువ్వు ఇక్కడ కూర్చుంటే నాకు చాలా ఈజీ అవుతుంది మాట్లాడటం. ఇప్పుడు నేను అసలు మహాకుంభమేళా, అఫ్కోర్స్ ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఎందుకు కుంభమేళా ఇంత ఫేమస్ అని. కుంభమేళంలో స్నానం చేస్తే 100 జన్మల పుణ్యం వస్తుందని మన పూర్వీకులు చెప్పారు. ఎందుకంటే 3 నదులు కలుస్తాయి. అందులో ఒకటి సరస్వతి, గంగా, యమున. ఆ నీరు అమృతంలా మారుతుందంట. అందువల్ల అందులో స్నానం చేస్తే మన బాధలన్నీ పోతాయని నమ్ముతారు. 2025 మహాకుంభమేళ ఇంకా ఎందుకు ప్రత్యేకం, ఇంకా ఎందుకు స్పెషల్ అంటే, ఒక రకమైన రేర్ గ్రహాలు అలైన్మెంట్
వన్స్ ఇన్ 144 ఇయర్స్ జరుగుతుందనమాట. దీనివల్ల సన్, మూన్, జూపిటర్, శని ఒకటే ఒక యూనిక్ పొజిషనింగ్‌లో ఉండటం వల్ల ఇది ఇంకా ఎక్కువ జనాలొచ్చేయటము, చాలా ఎక్కువ అయిపోవటం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఉన్నదానికంటే 100 రెట్లు ఎక్కువ క్రేజీగా చూపించటంతోటి ఇంకా ఏదో మిస్ అయిపోతున్నాం అని ఒక రకమైన భయం ఏర్పడిపోతుంది. అసలు నాకు ఆ వీడియోస్ చూస్తే అసలు ఇది భయమా? లేపోతే భక్తా? అసలు భయంతోటి ఎందుకు పూజ ఎందుకు చేసుకోవటం? ఏదో అయిపోతుంది. మనం ఇంకేదో సాధిచ్చలేము. మనకి పుణ్యం రాదు అని. అసలు మానవత్వాన్ని కూడా ఎప్పుడైతే మర్చిపోతామో అలాంటప్పుడు పుణ్యం తెచ్చుకొని అసలు ఏం సాధిస్తాము? ఏమో! నాకైతే ఇలాంటి సీన్స్ చూసినప్పుడు అసలు ఇది కరెక్టేనా అనిపిస్తుంది. ఇంకొకటి ఈ కుంభమేళా టైప్‌లో గాని, కాశీకి వెళ్ళినప్పుడు గాని అసలింకా ఎంత దారుణంగా స్మెల్లీగా ఎక్కడ పడితే అక్కడ కవర్స్ పడేసి, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ పడేయటము. ఇంకా అసలు వరస్ట్ అనమాట. ఇండియా అంటే నాకు చాలా ఇష్టం అండి. డెఫినిట్‌గా ఇండియా ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచ్యువల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కానీ యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఓన్లీ పాజిటివ్‌గా నా కంట్రీ గ్రేట్, నా కంట్రీ గ్రేట్ అని చెప్పుకోవడం కంటే, ఇలా ఏదైనా చెప్తే కొంతమందైనా అది అర్థం చేసుకొని కొంచెం క్లీన్‌గా ఉంటారేమో. బికాజ్ గవర్నమెంట్ ఏదో చేసేస్తుందని మనం అనుకుంటాం గదా! గవర్నమెంట్ చేసేది ఏం లేదనమాట. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. వి ఆర్ ద గవర్నమెంట్. వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కొంచెం అవగాహన, కొంచెం కేర్‌ఫుల్‌నెస్, వెంటనే చెత్త కింద పడేయకుండా పక్కన ఏదైనా డస్ట్‌బిన్ ఉందేమో అక్కడ వేద్దామేమో అని కొద్దిగా మనకి మనం ఆ డిసిప్లిన్ ఉంటే మన కంట్రీ ఇంకా ఎక్కడో ఉంటుంది. ఇంకా చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయిపోతుంది. ఇక్కడ పక్క నుంచి చాలా రీసైక్లింగ్ నడుస్తా ఉందనమాట. క్లీన్ చేస్తానే ఉన్నారు. సో, ఎనీవేస్ అండి. మేమైతే ఇక్కడ బోట్ ఎక్కేసాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ బోట్ లీవ్స్ ఎట్ 5 తర్వాత ఏ బోట్ కూడా వర్క్ చేయదు. పోలీసోళ్ళు అలౌ చేయరు. సో, మా ఫ్రెండ్స్ కోసం మేము 4 వరకు వెయిట్ చేసి ఇంకా 4కి అయితే బోట్ ఎక్కేసాం. మేము ఇలా బోట్ ఎక్కామో లేదో వాళ్ళు కూడా వచ్చారనమాట. సో, వాళ్ళు కూడా బోట్ అయితే పట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ ఉండవు. సమ్‌టైమ్స్ మనకి ఫోన్ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇంతకీ బోట్ రైడ్ మనకి 1500 నుంచి 3000 రూపీస్ వరకు ఉంటుందండి. అది మనకి బోట్ బట్టి ఉంటుంది. ఎంత డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఉంటుంది. వీక్ డేస్ ఒక రేట్ ఉంటుంది. వీకెండ్స్ ఒక రేట్ ఉంటుంది. మధ్యాహ్నం ఒక రేటు, పొద్దున ఒక రేటు, లాస్ట్‌లో ఒక రేట్ అలాగా. లక్కీగా మాకు ఆల్రెడీ 5 పీపుల్ ఉన్నారు కాబట్టి ఇంకొక ఇద్దరు కావాలని చెప్పేసి ఎప్పటినుంచో వెయిట్ చేస్తా ఉన్నారంట. సో, మాకు 1500 పర్ పర్సన్ అయితే ఛార్జ్ అయింది. సో, 1500 తీసుకొని మేమైతే త్రివేణి సంగమానికి అంటే మిడిల్ ఎక్కడైతే ఆ కలయిక జరుగుతుందో అక్కడికి బోట్ అయితే తీసుకొని వెళ్లారు. ఈ బోట్ ప్రయాణం వన్ వే 1 అవర్ పట్టిందనమాట. కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు. వచ్చే అందరూ కూడా ఇలా బోట్ మీద రావట్లేదు. కొంతమంది ఎక్కడైతే మనకి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా పిక్చర్‌లో. సో, అక్కడే వాళ్ళు మునిగి వాళ్ళైతే దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది మట్టుకే ఇలా బోట్ ఎక్కి సెంటర్‌లో త్రివేణి సంగమం సెంటర్‌లో అయితే ఆపారనమాట. అప్పుడే సన్‌సెట్ అవుతుంది. వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఎంత బావుందో! చాలా చల్లగా అనిపించినియి. అసలు వాటర్ వెళ్ళగెళ్తాను అనుకున్నాను. కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత అసలింక బయటికే రాలేకపోయాననమాట. మళ్ళీ ఆ బోటోడొచ్చి నన్ను పదండి మేడం అని ఫోర్స్ చేసే వరకు నాకైతే ఈ ప్లేస్ నుంచి రాబుద్దవ్వలేదు. అంత బ్యూటిఫుల్ ఫీలింగొచ్చింది. ఓహ్! అక్కడ ఇంకా అసలు లేదు.
ఒక 30 మినిట్స్ నాకైతే నేను ఇంకొక ప్రపంచానికి వెళ్ళిపోయాను. గవర్నమెంట్ చాలా బాగా చేసిందండి. ఇక్కడ ఒక ప్లాట్‌ఫార్మ్ కట్టారనమాట. అందరూ వెళ్లి మంచిగా మునగటానికి. కానీ అగైన్ చూసారా, ఎవరు పడితే వాళ్ళు అక్కడ బట్టలు వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట. ఆ బట్టలు మళ్ళీ వేరే వాళ్ళొచ్చి క్లీన్ చేసుకుంటారేమో తెలీదు. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఇచ్చారు. హ్యాపీగా అమ్మాయిలందరూ కూడా ఇక్కడికి వెళ్లి చేంజ్ అయితే చేసుకోవచ్చు బట్టలు. రెస్ట్ రూమ్స్ అయితే ఇక్కడ ఎక్కడ లేవండి. ముందే మీరు రెస్ట్ రూమ్ మెయిన్ రోడ్ మీదే ఉందనమాట. ఏమో నేను ఇక్కడ రెస్ట్ రూమ్ ఉందా లేదా అని అడగలేదండి. సో ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ముందే వెళ్ళి రావటం అయితే బెటరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. నాకైతే శివుడు నా ఫేవరెట్ గాడ్ అనమాట. సో ఒకలాంటి ట్రాన్స్‌లోకైతే వెళ్ళిపోయాను. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు సడెన్‌గా వెదర్ చల్లగా అయ్యింది. మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంటుందో ఒకేసారి వెదర్ చేంజ్ అయిపోతుందంట. మస్కిటోస్ చాలా ఉన్నాయి. పిల్లలతోటి వెళ్తున్నారంటే డెఫినిట్‌గా ఓడోమాస్ అయితే రాసుకుని అన్నట్టు 4 థింగ్స్ అండి మీరు తీసుకుని వెళ్ళాల్సింది త్రివేణి సంగమం నుంచి. 1 నీళ్లు. మీ బాటిల్ మీరే తెచ్చుకోండి. అక్కడ కొన్న బాటిల్స్ అస్సలు బాలేదు. 2 రుద్రాక్షమాల మీరు కొనుక్కొని ఎప్పుడైతే అది మెడలో వేసుకొని అక్కడ మునుగుతారో దానికి మరింత పవర్స్ వస్తాయంట. ఇసక. ఆ ఇసక తీసుకుని మీరింట్లో తులసికి వేసుకుంటే కూడా చాలా మంచిదని చెప్పారు. శంఖం. మన స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా చాలా మంచిదన్నారు. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్. అందులో మేమైతే 2 అయితే చేసాము. తిరిగి 6:30, 6:45 కలా వెనక్కి తిరిగొచ్చాము. అండ్ 7 PM ఎవ్రీడే ఒక బ్యూటిఫుల్ లేజర్ షో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడికొచ్చి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ టీ ఉందన్నమాట, లెమన్ టీ. అది మన బాడీని వేడి చేస్తుంది. అది చాలా ఫేమస్. అదైతే మేము తాగాము. అండ్ చిన్నగా ఏదో స్నాక్స్ కూడా తీసుకున్నాం అనమాట, డ్రై స్నాక్స్. మిగతా ఏ ఫుడ్ తినకండి, పొట్ట అయితే తేడా చేసేస్తుంది అది ఇది తిన్నారంటే. कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्रेष्ठ है और चंद्रमा नक्षत्रों में श्रेष्ठ है। मान्यताओं के अनुसार भगवान ब्रह्मा को यज्ञ करने हेतु एक ఈ లేజర్ షో ఒక 1 అవర్ జరిగింది. అసలు కుంభమేళా ప్రత్యేకత ఏంటి అని రకరకాల స్టోరీస్. అసలు మన హిందూ ఫిలాసఫీ చదవాలే గాని చదివితే అందులో ఎంత ఉందంటే అందులో అన్నీ కూడా కొన్ని అమ్మో ఇలా అయి ఉంటుందా, అసలు ఇది నమ్మాలా, అలా కూడా అనిపిస్తాయి అనమాట. అంత క్రేజీగా ఉంటాయి స్టోరీస్. సో ఈ 1 అవర్ షో అయితే చాలా చాలా బాగుంది. అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. అంత బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. హిందీలో ఉంటుంది ఈ లేజర్ షో. ఈ సంగమంలో మునిగితే పాపాలన్నీ పోయి పుణ్యం వచ్చేస్తుంది అని చెప్తారు కదా, అందుకని అనుకుంటా చాలా మంది వచ్చేస్తారు. నేను ఏనాడు కూడా అసలు దాని గురించి ఆలోచించలేదు. అంటే పాపాలు పోతాయా, పుణ్యం వస్తుందా, నాకు అసలు కాన్సెప్ట్ కూడా అర్థం కాదనమాట. ఆ కాన్సెప్ట్ తోటి నేను ఎప్పుడూ డివోషన్ పైకే వెళ్ళలేదు. మై స్పిరిచువాలిటీ జర్నీ డి నాట్ ఈవెన్ స్టార్ట్ ఇన్ దట్ వే. ఫర్ మీ ఇట్స్ లైక్ బ్లిస్, అటాచ్మెంట్. దేవుడి పట్ల ఆ డివోషన్, ఆ అటాచ్మెంట్ ఉన్నప్పుడు మిగతా అన్నీ కూడా ఎలా చెప్పాలి, జూజూబీ అనిపిస్తాయి అనమాట. ఎటువంటి బాధ వచ్చినా సరే ఆ చెయ్యి ఎప్పుడైతే దేవుడు మనల్ని పట్టుకుంటాడో భయం ఉండదు. ఏదైనా సరే దారి చూపిస్తాడు కదా, దేవుడు చూసుకుంటారు కదా. ఆ లవ్ కోసం, దట్ ఇంటెన్స్ లవ్. నేను మునిగినప్పుడు అక్కడ ఏడుపు వచ్చేసింది అనమాట కళ్ళల్లో. ఎందుకు వస్తుందో తెలీదు నాకు. సమ్టైమ్స్ ఇలా వెన్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డివోషన్, ఇలా ఏదైనా ఒక మంచి సాంగ్ పాడినప్పుడు కానీ కొన్ని చోట్ల ఐ జస్ట్ ఎండ్ అప్ క్రయింగ్. అండ్ ఫర్ మీ దాట్ ఈస్ వాట్ ఐ క్రేవ్ ఫర్. అండ్ దానికోసమే ఇక్కడికి వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కాశీ వెళ్ళినప్పుడు కూడా ఎంత ఓవర్ క్రౌడ్ ఉన్నా సరే, ఎంత గందరగోళం ఉన్నా సరే నాకు ఒక రకమైన పీస్ వైబ్స్ వస్తాయి. అది మళ్ళీ నాకు అన్ని ప్లేసెస్లోనే రాదు, స్పెసిఫిక్గా కొన్ని చోట్లే వస్తుంది అనమాట. ఇక్కడ ఇదివరకు ఒకసారి వచ్చింది, నాకు నచ్చుతుంది అన్న నమ్మకంతో అనుకున్నాను వెళ్దామని. మనం అనుకుంటే అవుతుందా, శివుడు ఆజ్ఞ కూడా ఉండాలి అంటారు కదా. సో ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన బ్లెస్ చేశారు, నేను ఇలా వెళ్ళాను. సో బిగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్, ఈ అవకాశం ఇచ్చినందుకు. లాస్ట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి పక్కనున్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళటానికి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి గంటన్నర అలా అయితే పట్టేసింది అనమాట. 3 డిఫరెంట్ ట్రామ్స్లో వెళ్ళాము. మేము వెళ్ళిన కరెక్ట్గా అదే రోజు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి అంటే మొత్తం రోడ్ అంతా బ్లాకే అనమాట. బట్ ఏదైతే ఏంటి 10:30కి అలాగా ఇంటికైతే చేరుకున్నాం. బయట నుంచి ఫుడ్ కొంచెం మంచి ప్లేస్లో, మంచి రెస్టారెంట్ ప్లేస్లో కొంచెం మంచి ఆ ఎలక్ట్రిక్ కార్ డ్రైవర్
మంచోడు దొరికాడు అనమాట. వాడు పాపం మమ్మల్ని తీసుకుని వెళ్ళి మంచి ఫుడ్ ఇప్పించి ఇంటికైతే వెళ్ళాము. సో అంతా కూడా మేము ఫేస్ అయినవన్నీ అక్కడ మాకు ర్యాపిడో డ్రైవర్ దొరకటము, ట్రామ్లో మంచి పర్సన్ దొరకటము, కరెక్ట్ టైంకి మా ఫ్రెండ్స్ అందరికీ దర్శనం అవటం అంతా కూడా అనుకూలంగా చాలా బాగా జరిగింది. ఏదో ఒక డివైన్ ఫోర్స్ మమ్మల్ని ఇదంతా చేయించినట్టయితే మాకైతే అనిపించింది అనమాట. సో రాత్రి కొంచెం ఫైనల్గా అందరం కలిసి కాసేపు మాట్లాడుకుని 12:30-1 కల్లా పడుకుని మళ్ళీ పొద్దున్న 5ంటికి 6ంటికి అలా లేసిపోయాం. మార్నింగ్ మా ఫ్లైట్ అనమాట. సో మీకు ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నానండి. సో మీరు జస్ట్ గూగుల్ చేసుకుని ఏదో ఒక అకామిడేషన్ వెళ్ళటానికి ట్రై చేయండి. డైరెక్ట్గా న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కి ఎప్పుడైతే దిగుతారో డైరెక్ట్గా మీరు వెళ్ళిపోండి, ఆ బోట్ క్లబ్కి వెళ్ళిపోండి. అక్కడ బోట్ ఎక్కేయండి, మంచిగా దర్శనం అయితే అయిపోతుంది. కొంచెం డబ్బులు డెఫినెట్గా ఖర్చు పెట్టాలి. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రిప్, కానీ కొన్నాటికి స్పెండ్ చేయాలనిపిస్తుంది. అగైన్ దట్ ఈస్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనే చెప్పుకోవాలి. అండ్ అవకాశం కూడా వచ్చింది. నిజంగా చెప్పాలంటే డాడీ పుట్టపర్తిలో ఉన్నారు ఈ టైంలో. కుంభమేళానికి వెళ్తున్నామని చెప్పేసి మళ్ళీ రైల్వే టికెట్ తీసుకుని వచ్చారు అనమాట పిల్లల్ని చూసుకోవడానికి. డాడీ కూడా నన్ను ప్రోత్సహించారు, వెళ్ళు చూడు అని. ఇదివరకు డాడీ వెళ్ళారు 12 years ago. డాడీ ఇంకా ఎక్కువ పుణ్యక్షేత్రాలు తిరుగుతారు కదా. సో కొంచెం నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అండ్ లక్కీగా వాళ్ళు పిల్లల్ని చూసుకోవటం వల్ల ఇలా దగ్గర ఉండటం చేత మేము ఇలాగా సమ్టైమ్స్ అయితే ట్రావెల్ చేయగలుగుతున్నాము. ఆఖరిగా ఇదిగోండి నీళ్లు తీసుకుని వెళ్తున్నాను. మేము వెళ్ళబోయే కొత్త ఇంట్లో కూడా ఇలాంటి నీళ్లు చల్లితే చాలా మంచిది అని కూడా చెప్పారు అనమాట. ఇల్లు విషయానికి వస్తే అసలు లాస్ట్ వీక్ వీడియో పోస్ట్ చేయాలి, కానీ స్కూల్లో బ్యాక్ టు బ్యాక్ యాక్టివిటీస్ ఇలా ట్రావెలింగ్ ఉండటం వల్ల నేను చేయలేకపోయాను. వెరీ సూన్ ఈ వీక్లోనే ఆ వీడియో కూడా నేనైతే రిలీజ్ చేస్తానండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అయితే అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ ట్రిప్ చేయకపోతే ఈ ఐటనరీ మీకు హెల్ప్ అవుతే కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు కుంభమేళానికి వెళ్ళారంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇట్లు మీ సహజ మాధురి. హర హర మహాదేవ, శంభో శంకర.